అదే రంజిత్ చెప్పాడు నా టాక్స్ మీరు వింటున్నారని. అవునండి సో అవును రంజిత్ చొరవ తీసుకొని మీకు ఫోన్ చేశాడు. నేను అన్నాను అతనికి ఆసక్తి ఉంటే మాట్లాడదాంలే, అంటే ఒకసారి ట్రై చేద్దాం కదా ఏముంది. ప్రతిసారి నేను గ్రాటిట్యూడ్ గా నమస్కారం పెడుతూనే ఉన్నా వాట్సాప్ లో. అంతకన్నా నేను చేసేది ఏం లేదు రీసా గారు, మీకు అంతే. అఫ్ కోర్స్ అదే మీకు ఏమర్థమైంది, ఎందుకంటే నేను ఎక్కడో దూరం ఉన్నా, ఏదో వాగుతున్నా. అంటే అంటే నేను ప్రతి అంటే మీరు ఫాలో అవ్వకుంటూ వస్తున్నప్పుడు ఆల్రెడీ నాకు ఒక స్థిమితం ఏర్పడింది రీసా గారు. ఉమ్, అయితే లాస్ట్ లో మొన్న అష్టావక్ర గీత 60 అనుకుంటా బహుశా, ఉమ్, అందులో ఒకటి ఉన్నారు ఎక్సలెంట్ గా లాస్ట్ కంక్లూజన్ ఏమి ఇచ్చారంటే, ఉమ్, కర్తృత్వ భావం లేకుండా ఈ ప్రపంచాన్ని సాక్షిగా చూడమన్నారు. అవును. దానికి సింపుల్ గా ఏం చెప్పారంటే, నువ్వు సొక్కా వేసుకున్నావు, టాయిలెట్ కి వెళ్తున్నావు, అటువంటిప్పుడు అసలు నీకు ఏది కర్తృత్వం లేదు అసలు నీకు. ఉమ్, కొన్ని విషయాల్లోనే కర్తృత్వ భావన వస్తుంది నీకు, అంటే నేను అవును. చేస్తున్నానే భావన. అవును. అది ఎక్కడైతే వస్తుందని అబ్జర్వ్ చేస్తుంటే ఒక అసలు చాలా క్లియర్ గా ఉందన్నమాట నీకు ఉమ్, అప్పుడు. ఉమ్, అదొకటి. అప్పుడు ఆ కర్తృత్వ భావన అనేది, ఆ ఫీలింగ్ ఎప్పుడైతే ఆ స్థిమితం వచ్చిందో, తినే అన్నం కూడా అసలు చాలా అద్భుతంగా కనబడుతుందండి అసలు. ఉమ్, అందులో ఉన్న ఆవాలు కూడా కనబడుతుంది. అంతకుముందు ఏదో యాదృచ్ఛికంగా తినేయడం అంటే దాని పూర్తిగా ఎప్పుడు లేను అవ్వలేదు అసలు యాక్చువల్ నేను. ఆహాహా, దీని వల్ల ఏమైందంటే ఆ చూడమంటారు కదా మీరు అంతా అవును. సాక్షిగా చూడమంటారు కదా మీరు. ఆ అవును. చూపు ఏమైందంటే తినే కూరలో ఆవాలు కూడా కనబడుతున్నాయండి. ఓకే. మొదటిసారిగా నేను వాకింగ్ చేస్తుంటే నా అంత ముందు కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. ఉమ్, నా యొక్క చెప్పులు చప్పుడు కూడా వినపడుతుంది రైతా గారు. ఉమ్, చెప్పులు చప్పుడు కూడా వినగలుగుతున్నాను అనమాట. అంటే అంత ముందు ఆ కాన్సన్ట్రేషన్ లేదు, ఆ చూసే విధానం కానీ ఆ వినేది కానీ లేదు అంత ముందు. ఓకే. ఓకే. అప్పుడు ప్రతిదీ అబ్జర్వేషన్, ఆ చూపు వేరుగా ఉంది రైతా గారు. ఇంకా అది అంతా అట్లా చూస్తుంటే, ఇంకా ఓకే. సాక్షిగా చూస్తుంటే. ఓకే. అది సార్. దానివల్ల ఏంటంటే ఒక స్థిమితం, ఒక బ్లిస్. ఉమ్, అసలు మీరు తీసేయమంటారు కానీ నానే తీసేయమంటా ఉంటారు కదా మీరు. అవును. అది తీసేసిన తర్వాత వేరుగా ఉందండి ఈ ప్రపంచం చూడటం కానీ జీవించడం అంతా వేరుగా ఉందండి. ఉమ్, అది సార్. చాలా బాగుంది. ఇంతకు నా టాక్స్ ఎట్లా పరిచయం అయినాయి? ఎప్పుడు రంజిత్ ఎప్పుడు 1 year నుంచి చూస్తున్నామండి. ఓకే. ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, ఉమ్, కంపారిజన్ ఉండకూడదు, అంటే పోలిక అన్ని ఉంటాయి కదా, మీరు చెప్తా ఉంటారు కదా, అన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటాం ఇంకా రియాలిటీలో. ఉమ్. సో ఇప్పుడు ఈ కర్తాభావన పోవడం అనేది జరిగితే జీవితంలో ఏమైనా మిస్ అవుతుందరా, లేకపోతే అట్లా? మిస్ అవ్వడం ఇంకేముండదు, ఏముంటది రేసా గారు, ఇంకా మిస్ అవ్వడం అనేది ఇంకా అసలు. అంటే మామూలుగా మనకు ఎక్స్పీరియన్స్ ఒక 2 రకాలుగా వస్తున్నది లైఫ్లో. ఒకటి తాత్కాలికంగా చాలా అర్థమైనట్టు అనిపి మళ్ళీ జీవితంలో జారి పడిపోతాం, వెనక వెళ్ళిపోతుంది. రెండోది ఏమిటంటే ఒకసారి మేలుకున్న తర్వాత ఇంకా పోదు. ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే, పెయింటింగ్ వేయడం నేర్చుకుంటారు, పెద్దగా తర్వాత మర్చిపోతారు, ఇది ఒక పద్ధతి. రెండోది నడవడం నేర్చుకున్నాము, ఇంకెప్పుడు మర్చిపోలేదు. నాకు రీసెంట్ గా ఒక 80,000 లాస్ట్ ఇయర్ రేసా గారు ఒక చిన్న మోసం చేశాడు. అయినా నాకు ఏం అనిపించలేదండి అంతే. అంటే ప్రయత్నం కూడా చేయలేదా? ప్రయత్నం కూడా చేయలేదండి అసలు నేను. అచ్చా, ఓకే. అది వచ్చేది వస్తుంది, కొత్త పోయింది అనుకున్నాను ఇంకా. మరి అంటే ఇప్పుడు నా కాంటెక్స్ట్ ఎప్పుడు అట్లా ఉండదు యాక్చువల్గా. ఉదాహరణకు నా యూట్యూబ్ ఛానల్ పోయింది అనుకుందాం, ఆందోళన పడకుండా, ప్రశాంతత చెదరకుండా అన్ని ప్రయత్నాలు చేశాను నేను. ఓకే అండి. అంటే అది యాక్చువల్ గా మీరు ఓకే అండి, అది వచ్చే అవకాశం ఉంది, నాది వచ్చే అవకాశం లేదు. అట్లయితే ఓకే. అట్లయితే ఓకే. అదే ఆఫ్ కోర్స్. అది ఇప్పుడు గోడకేసిన సున్నం మళ్ళీ రాదంటారు కదా, అట్లా కొన్నిసార్లు పోతే అది తెలిసిపోయింది అక్కడ, అర్థమైపోయింది. ఒక పర్సన్ అట్లా చేశాడు కదా, ఇంకా రాదని అర్థమైపోయింది, ఇంకా అందుకేం మాట్లాడాలి. ఓకే. అదే రంజిత్ మీ గురించి చెప్తే ఒక ఏదో మెసేజ్ కూడా చూపించాడు, మీరు చెప్పింది ఆల్మోస్ట్ ఆ మెసేజ్లో కూడా ఉంది. అంటే అది ఒక రైట్ అండర్స్టాండింగ్. అంటే మన మైండ్ ఎక్కడ విభజన అవుతుంది అంటే ఇక్కడే తెలుస్తుంది మనకు. నీళ్లు తాగినప్పుడు కర్తాభావం లేదు, ఏదో వంట చేసినప్పుడు లేదు, స్నానం చేసినప్పుడు లేదు, హఠాత్తుగా వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే వేరే వాళ్ళతో మనం పోల్చుకున్నప్పుడు మనకి కర్తాభావం వస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు నాకు కూడా మొట్టమొదటిసారి ఎన్ని పుస్తకాలు చదివినా, నేను ఈ విషయం నేను ఒక బుక్లో రాస్తే ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ చదివి ఇట్లా రాసేవేంటయా, అసలు ఆధ్యాత్మిక అనుభవం అనే దాన్ని భ్రష్టు పట్టించావన్నాడు. అదేంటంటే మొట్టమొదటిసారి నా కర్తాభావన లేదు అని నాకు స్ట్రైక్ అయింది. నేను ఒక ఎగ్జిస్టెన్షియల్ బీయింగ్ నేను అని స్ట్రైక్ అయింది నేను బాత్రూంలో పోస్తున్నప్పుడు అని రాశాను.
అసలు ఆధ్యాత్మిక అనుభవం అంటే ఎవరెస్ట్ అని రాయాలి, అది రాయాలి, ఇది రాయాలి, కాంతి తినాలి, నువ్వు బాత్రూమ్కి పోయే విషయం రాస్తావంటే నేను అన్న అది మంచి పని కాదు సార్, మీరు పోయేకండి అని చెప్పి వచ్చాను నేను. అదంతా నిజమైంది, అది చేయకండి మీరు. నేను చెప్తున్న కాంటెక్స్ట్ ఏందిరా స్వామి, నువ్వేమో దాన్ని పట్టుకున్నావు, నేను ఆ టైంలో స్థితిని చూస్తున్నా. అంటే ఒక ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఒక స్వామీజీ కానీ ఒక కుక్క కానీ పోసినప్పుడు అసలు ఏ భావన ఉండదు, అది పూర్తి నిర్వికల్ప స్థితి. అది నాకు ఆ 2 సెకండ్స్లో మొట్టమొదటిసారి ఐ హ్యావ్ హ్యాడ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ఇట్. ఆ తర్వాత అక్కడి నుంచి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా క్లియర్గా చాలా విషయాలు తెలిసాయి అనమాట. అంటే దాన్ని ప్రమాణంగా తీసుకొని చూస్తే ఎక్కడెక్కడ కర్తాభావన ఉంది, ఎక్కడెక్కడ కర్తాభావన ఉంది. అసలు కర్తాభావన వల్ల అసలు పొందింది ఏంది, అసలు కోల్పోయింది అనంతంగా ఉంది. దానివల్ల స్ట్రెస్, తర్వాత దానివల్ల ఒక రకమైన ఎగ్జైట్మెంట్, జూబిలెన్స్, ఏదో పొందామనుకోవడం. ఇప్పుడు అంతకుముందు నేను ఏదన్నా పెయింటింగ్ వేస్తే ఫస్ట్ నాకు వచ్చే థాట్ ఏంటంటే మా ఫ్రెండ్ సర్కిల్లో నచ్చాలి అసలు, అంతే ఏదో ఉంది అది. అట్లా వేసిన పెయింటింగ్స్ అన్నీ ఇది అర్థమైన తర్వాత నేను తగలబెట్టేసిన అసలు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంత వాల్యుబుల్ పెయింటింగ్స్ అయితే మీరు తీసుకొని పోండి, దాంతో ఈ రోజుతో నాకే సంబంధం లేదు. మరి పెయింటింగ్ మానేస్తున్నావు కాదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. అంటే మొట్టమొదటిసారి ఎవరికో నచ్చాలని కాదు, నాకు ఏమొచ్చో అది వేస్తాను. నేను తుమ్మ చెట్టుని అయితే తుమ్మాకులు వేస్తా, గులాబీ చెట్టు అయితే గులాబీ పూలు వేస్తా, అంతే, అంతకుమించి ఏముంది. ఇట్లా ఒక చిన్న రెవల్యూషన్, ఇప్పుడు మీరు చెప్పేది కూడా నాకు అంతర్లీనంగా అర్థమవుతున్నది. అది ఏ సింపుల్ రెవల్యూషన్, బట్ అది అన్నిటినీ ప్రభావితం చేస్తూ ఉంటుంది అట్లా కదా. అవునండి, అవును. అన్ని కోల్పోయి అంటే వేరే అని కాదు సార్, ముఖస్థుతి అని కాదు. యాక్చువల్ గా మీకు టాక్స్ అంటే మీకు అది ప్రయత్నం కూడా చేయక్కర్లేదు సార్, కొన్ని రోజులకి అప్రయత్నంగా జరిగిపోతుంది అనుకోండి. ఆ వాయిస్ అవును, అది వ్యక్తిని బట్టి. అవును, యా. అష్టవక్ర గీతలో మీరు చెప్పే వాయిస్ ఆ మూల స్థితి నుంచి వస్తుంది గీత గారు, టుబి ప్రాంక్ చెప్తున్నా గీత గారు, నాకైతే ఒక మొత్తలాగా ఆవరిస్తూ ఉంటుంది నాకైతే. అంటే పూర్తి అప్రయత్న స్థితిలో చేసింది అది. రెండోది 136 ఉంటాయి అవి, అంటే దగ్గర దగ్గర 4 నెలల పైచిలుకు, 5 నెలలు. అంటే 5 నెలలు ఎవడు కన్సిస్టెంట్గా చేస్తాడు? చేసిన తర్వాత ఏదన్నా ఆశించి చేస్తే అది వేరు. ఇంకోటి ఎప్పుడు అర్ధరాత్రి 2 నుంచి 4 మధ్యన చేసినవి అవి, దాదాపు 90%. దానికి ఎందరి సహకారం అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాను, నేను ఇది చేద్దాం అనుకుంటున్నా. సో నాకు పూర్తి సైలెన్స్లో, అది కండిషనాలిటీ కాదు. అంటే నేను గుసగుసలాడినా ఎదుటి వ్యక్తికి వినబడాలి, అది నేను ఏదో గొంతు చించుకొని ప్రసంగం ఇవ్వాలనుకోవట్లే, విస్పర్ అది. అట్లా చేసింది అది. ఒకటైతే ఐడెంటిఫై అవుతుంది అంటే నేను కర్తృత్వంలో ఉన్నానా లేనేది తెలుస్తుంది. అబ్సల్యూట్, ఇది మంచి 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 స్టేట్మెంట్ అది. అంటే మొట్టమొదటిసారి తెలుస్తుంది మనకి. అవునండి, మనసు బారిన పడ్డ క్షణం మనం గుర్తించవచ్చు. ఎక్కడైతే మనం ఎరుక కోల్పోయామో తెలుస్తుంటుంది. చూశారు, ఇప్పుడు సంగీతం వచ్చని ఎట్లా తెలుస్తుందంటే మొట్టమొదటిసారి నీ తప్పు నీకు తెలుస్తుంటుంది. ఆ రోజు సంగీతం స్టార్ట్ అయింది, ఆ రోజు నీ తప్పు నీకు తెలియకపోతే అంత అంత కాన్సెప్టే. మొట్టమొదటిసారి తెలుస్తుంది. ఇది చాలా వెరీ రేర్ థింగ్ అది. ఎస్, ఇంకేమైనా చెప్తారా? దానికి మీరు చెప్పిన దాంట్లో అంతా అయిపోయింది. నువ్వు అడిగినప్పుడు ఆ ఎంప్టీనెస్ ని బాగా ఫీల్ అవుతున్నాను. అక్కడ ఏం అంత ఖాళీగా దూది పింజలాగా మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా వెంటనే స్పృహ కలుగుతుందండి. ఎంపీనెస్ శివతత్వం ఇదంతా కాదు కదా అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్ గానే నా ప్రయత్నంగా. ఇంకా ఓకే, ఏదేమైనా కాలం అనేది కొద్దిగా సమాధానం చెప్తుంది. ఇప్పుడు మనకు అర్థమైంది, సత్యమే అయితే ప్రయత్నం లేకుండా అట్లా నిలబడిపోతుంది అది. అంటే పెట్టుడు మీసము తర్వాత రియల్ మీసం లాగా ఉంటుంది కథ. పెట్టుడు మీసం ఎప్పుడన్నా అంటే ఒకటి అర్థమైంది, లైఫ్ అనేది చాలా సింపుల్ అయిపోయింది సార్ నాకు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సింపులే యాక్చువల్గా. మనం ఏమో కాంప్లికేట్ చేసి పడతాం కదండి. అంతా అది అంతా ఏమనలే. ఇప్పుడంటే ఇప్పుడు ముఖ్యం ఆహ్వానించిన నాకైతే బ్లిస్ తో వెళ్ళిపోతాను సార్ నేనైతే. అట్లుంది నా పరిస్థితి. నేను ఇప్పుడు ఒక బుక్ చదువుతున్నా, అందులో రమణ మహర్షి ఒక మాట అంటాడు, బెటా అందులో గురుచరణ సన్నిధిలో బుక్ ఉంటుంది తీసుకురాపు, అందులో పెన్నుతో సహా ఉంటుంది తీసుకుని. ఇంతకు మధ్యాహ్నం చదివితే ఆ చదవగానే బుక్ పక్కన పెట్టేసిన. అంటే అది చదివితే నిజంగా అదృష్టం. రమణ మహర్షి లాంటి వాడు, అంటే ప్రపంచం అంతా భగవాన్ అని, ఓ గొప్ప యోగి అని, లేకపోతే జ్ఞానోదయం పొందినవాడని, ఇట్లా ఏదో చాగంటి లాంటి వారు కూడా గొప్ప గొప్ప ఆయన చెప్తున్నది ఏమిటి అసలు?
సింపుల్గా నేను చదువుతా వినండి, నాకు తెలిసి ఎగ్జాక్ట్గా అక్కడే ఉంటుంది ఆ పెన్ను. అదే చూడు ఎంత బాగుంది. ఎవరు అడిగారు భగవాన్ని, చాలా తెలిసిన ఒక పండితుడు భగవాన్ వద్దకు వచ్చి కూర్చో, దేహాలు, కోశములు, వాటి పనులు, ఆత్మ, బుద్ధి, మనసులను గురించి వివరించమని కోరాడు. చూడు, అంటే శరీరం యొక్క రహస్యాలు, మనసు రహస్యాలు ఇవన్నీ భగవాన్ క్లుప్తంగా విషయాన్ని వివరించి తదుపరి ఇంకా ఇట్లా బోధించారు. వేదాంతంలో గల వివిధ శాఖల వారు వారి వారి మతానుసారంగా సత్యాన్ని వెలువరిస్తున్నామంటూ, విషయాన్ని విస్పష్టం చేస్తున్నామంటూ, నిజానికి ఏ గొడవ అక్కర్లేని చోట అయోమయాన్ని సృష్టిస్తున్నారు. దేనినైనా అర్థం చేసుకునేవాడు ఒకడు ఉండాలి. వాడి వివిధ శరీరాల గురించి, వాడి అహంకారం, బుద్ధి గురించి, సృష్టి, ఈశ్వరుడు, మహాత్ములు, ప్రపంచం మొదలైన ఆత్మకు అన్యమైన వాటి గురించి విచారణ ఎందుకు? నీవంతటి నువ్వు ప్రశాంతంగా ఉండలేవా అని అడిగాడు ఆయన. అంటే నువ్వు ప్రశాంతంగా ఉండటానికి ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నీ యొక్క జీర్ణక్రియ ఎలా పనిచేస్తుందని తెలుసుకుంటే తప్ప నువ్వు హ్యాపీగా ఉండవా? నీ గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలిస్తే తప్ప నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఇది ఎక్కడి గొడవ? మళ్ళీ అన్నాడు, వేదాంత సంగతి చూద్దాం. అది 15 ప్రాణాలను ప్రతిపాదించి వేదాంత విద్యార్థిని ఆ 15 నామాలను, కార్యాలను కంఠస్థం చేయమంటది. ఇప్పుడు ఒక్క ప్రాణమే దేహంలో అన్ని రకాల కార్యాలను చేస్తూ జీవం నిలబెడుతుందని చెబితే చాలదా? దీనికి ఏమన్నా అంటే, నాకు ఏ అంటే యాపిల్ వచ్చు, బీ ఫర్ బ్యాట్ వచ్చు అనకుండా ఇంగ్లీష్ వచ్చని చెప్తే సరిపోదా? అంటే ఎందుకు నువ్వు ఈ సూక్ష్మ విశ్లేషణలోకి వెళ్ళి నీ హెడ్ స్ట్రాంగ్ అవుతున్నావు? ఎవరన్నా కలిస్తే నీ మనసులో ఉన్న చెత్తంతా వెళ్ళగక్కుతున్నావు. నీ యొక్క ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ కాదు ఇంపార్టెంట్, యువర్ ఒరిజినల్ స్టేట్. అది చాలా చెప్తుంది. నువ్వు ఎంత గొప్ప విషయాలు చెప్పినా ఎవడు నమ్మడు. నువ్వు చెప్పకపో, నిన్ను చూస్తే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, నీ పనిలో నువ్వు ఉన్నావు అని తెలిస్తే అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాడు ఆయన, ఇప్పుడు ఎవరైనా ఈ అంతఃకరణను కానీ ఈ పంచప్రాణాలు కానీ చూశారా? అవి నిజంగా ఉన్నాయా? రమణ మహర్షి అంటున్నాడు, వేదాంత విద్యా బోధకులు అంతులేని విశ్లేషణ చేసి అనవసర భావన భేదాలు సృష్టించి పడేసిర్రు. చివరికి ఈ మతాలన్నీ ఎక్కడికి తేలుతాయి? ముందు గంధర్వులను సృష్టించడం ఎందుకు, తర్వాత దానికి వివరణ ఇవ్వడం ఎందుకు? ఈ వేదాంతాల పద్మవ్యూహంలోనికి ప్రవేశించి మతి పోగొట్టుకోకుండా సూటిగా మూలాన్ని అన్వేషించేవాడు అదృష్టవంతుడు. ఒక్క మూలం నుంచి అన్ని బయలుదేరుతాయి. ఇంత సింపుల్గా, అంటే చూడు ఎంత కఠినమైన ప్రశ్నలు మోసుకొస్తే దాన్ని ఎంత తేలికపరిచి అది హాయిగా కూర్చో. దానికి జ్ఞానం ఎందుకు? నీకు తెలిసిన పని హాయిగా చేయడానికి నువ్వు జ్ఞానం తెలుసుకోవద్దని కాదు, అన్నీ చదవాల్సిందే. కానీ చదివితేనే జీవితం అర్థమవుతుంది అని అనుకుంటే అక్కడి నుంచి పప్పులో కాలు స్టార్ట్ అవుతుంది. అది ఆయన చెప్పింది మూలాన్ని అసలు అదేంటో దాన్ని పట్టుకోకుండా కాంప్లికేట్ చేసేసి. ఇప్పుడు ఆయన ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఏదన్నా ఒకటి చేయాలంటే చేసేవాడు, చేసేది రెండు ఉండాలి. ఇప్పుడు ఆకాశాన్ని చూడాలంటే ఆకాశం వేరే అయి ఉండాలి, నువ్వు వేరే అయి ఉండాలి. రమణ మహర్షి చెప్పేది ఏంటంటే, నీవు ఆకాశంలో భాగం అని ఒక్కసారి చూడంటాడు. అప్పుడు నీ చెయ్యిని చూసినా నువ్వు ఆకాశం చూసినట్టే. నువ్వు ప్రత్యేకంగా ఆకాశం వైపు నువ్వు ఆకాశమై ఆకాశంలో కదులుతున్నావు. తద్వారా ద్వంద్వం లేదు, ద్వైతీభావన లేదు. కానీ ఎవరికి అర్థం కాదు. అందుకని రకరకాల విషయాల్లో పడవలసిందే, ఆ గోడ ఈ గోడ గుద్దుకోవలసిందే, దమాగ్ ఖరాబ్ చేసుకోవాల్సిందే, ఇవన్నీ జరగవలసిందే. తప్పదు, అన్నీ తప్పదు. ఎందుకంటే మైండ్ ఒప్పుకోదుగా. అట్టెట్లుంటుంది, ఏదో గొప్పది ఉంది అని చెప్తా ఉంటుంది. ఒక జెన్ స్టోరీ ఉంటుంది. గురువు గారు, మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు, నిజమే కదా అంటే జెన్ మాస్టర్ అంటే అవును. జెన్ మాస్టర్ అంటాడు, నువ్వేదైనా అనుకో, ఎవరు సాధించలేంది అంటే అక్కడ రాయి ఉంది, నేను దాన్ని దొబ్బుతా అంటాడు. ఆల్ ద బెస్ట్ దొబ్బు అంటాడు. జెన్ మాస్టర్ రోజు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటాడు. సాయంత్రం వాడు దొబ్బుతూ ఉంటాడు దాన్ని. మాస్టర్ ఐఎమ్ ట్రయింగ్, ఇంకా కదలట్లేదు, నేను తప్పకుండా విజయం సాధిస్తా అంటాడు. అప్పుడు ఈ జెన్ మాస్టర్ పక్కనున్న, తప్పకుండా నువ్వు ప్రయత్నించాలి, ప్రయత్నం చేస్తే అసలు సాధించలేనిది ఏది లేని జెన్ మాస్టర్ చెప్తాడు. ఇదంతా చూస్తే ఇంకో శిష్యుడు అంటాడు, ఎందుకు సార్ అట్లా ఆట పట్టిస్తున్నారు అతన్ని అంటే, ఇప్పుడు నేను చెప్తే అర్థం చేసుకునే స్థితిలో లేడు అతను. అతను దొబ్బి రాయి కదలదని నిర్ణయించుకుని అడ్డం పడితే అప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి నేను. అంతవరకు వాడు విరాడు. అది ఇప్పుడు ఎవరో రమణ మహర్షితో అన్నారంట, గిరి ప్రదక్షిణ వరుసగా 144 సార్లు చేస్తేనే పుణ్యం వస్తుంది అంటే ఆయన అనుకుంటే చెయ్యి అన్నాడంట. అంతే కదా. అది సరే, ఏదేమైనా బాగుందండి. మీ పేరు కూడా తెలియదు నాకు, అవసరం లేదులే. నేను చెప్తాను. శ్రీనివాసరాజు గారు కుక్కునూరులో ఉంటారు. అచ్చా, వారి ఆధ్యాత్మిక ప్రయాణం. సరే, సమయం మనకి దీన్ని ఆధ్యాత్మిక ఇలా కూడా చెప్పొచ్చు. శ్రీనివాస్ గారి లోపల కుక్కునూరు కూడా ఉంది.
ఇప్పుడు ఒకప్పుడు అది, ఇప్పుడు సర్వం ఆయనలోనే ఉంది. అది సర్వ వ్యాపారం. అంటే రేసా గారు మళ్ళీ మళ్ళీ మీకు గ్రాటిట్యూడ్ రేసా గారు. అంతే 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 ఇంకా అల్టిమేట్, ఇంకా అంతకుమించి దానికి స్పందించేది కూడా ఏమీ లేదు. అదేనండి. అంటే కొన్ని విషయాలు అర్థమైతే జీవితంలో అప్పుడేం చేసామో ఇప్పుడు అదే చేయబడుతుంది. అదే సంసారం, అదే పని, అదే తిండి. కానీ అది చూసే వైఖరి, దాని దృష్టి మారుతుంది 100%. ఇది నమ్మబుద్ధి కాదు, ఇది నా కొన్ని సంవత్సరాల స్థిర అనుభవం. ఇది నేను చూసి లోపల చాలా నవ్వుకున్న సందర్భాలు ఉంటాయి. అది నమ్మబుద్ధి కాదు. అది ఏదో ఉంది అనుకునే వాడికి ఏమి లేదంటే ఎట్లా నమ్మబుద్ధి అవుతుంది? చాలా స్ట్రగుల్ పడ్డాం సార్. రజనీ తెలుసా అంటే ఏదో అంటే దీనికోసం అంటే ఆత్మజ్ఞానం పొందడం కోసం మేము ఎంత స్ట్రగుల్ పడ్డామో రజనీ తెలుసండి బాగా. ఇదంతా ఇంత సింప్లిఫై అయిపోయేటప్పటికి ఒక రకంగా యాక్చువల్ గా నిన్న చాలా ఇదైపోయిందండి. అంత దానికి చాలా ఏమంటారు, ఆ వర్డ్ కూడా రాస్తా నాకు ఇప్పుడు అసలు. ఏదో ఒకటి అయింది. అదొక మాటలకు అందని స్థితి. ఒక బ్లిస్. చాలా ఆనందంగా ఉంది యేసా గారు. అంతే 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 అంతే. అంటే రకరకాల పద్ధతులు, దాని విధి విధానాలు, ఇదొక పెద్ద సుదీర్ఘమైన ప్రయాణం ఆయనది. ఓకే, అందులో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే కావ్యకంఠ మహాగణపతి అనేవారు, ఆయన పెద్ద గొప్ప విద్వాంసుడు. ఆయనకి సరస్వతిదేవి నాలుగు మీద ఉంటుంటారు, ఒక ఆసుగా చెప్పగలుగుతారు. అంత ఉన్నా కానీ లాస్ట్కి రమణ మహర్షి దగ్గర ఆయన దగ్గర అన్ని పూసలు ఉన్నాయి కానీ దండగుచ్చుకోవడానికి ఒక చిన్న లింక్ దొరకలేదు. దారం దొరకలేదు. జస్ట్ ఏం లేదు, ఆ దారం అసలు ఎక్కడి నుంచి అయితే ఇవన్నీ పూసలు వస్తున్నాయో చూడు, నీకు దారం కూడా ఆటోమేటిక్గా దండ గార్లాండ్ అయిపోద్ది అని చెప్పి ఒక్క మాటతో అయిపోయింది. ఇప్పుడు ఇట్లానే ఎన్నో ఉన్నప్పటికీ అంత అర్థమైంది నాకు. చిన్నది ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క ఒకే ఒక్క పదం కర్తాభావన ఉంటే ఆధ్యాత్మికత లేదు, కర్తాభావన లేదంటే అక్కడ ఉన్నది అది. అది ఇక అది నిర్వివాదాంశం. మళ్ళీ దాన్ని చర్చించే అనాలిసిస్. ఎందుకంటే మీరు ఫస్ట్ స్టేట్మెంట్లో నాకు చెప్పారు కాబట్టి మనం చర్చిస్తున్నదంతా దాని పై మాటలు అంతే, ఊరికి అట్లా. ఓకే, చాలా సంతోషం. ఎక్కడున్నా హాయిగా ఉంటారని తెలుసు కాబట్టి ఉండండి అంతే. అలాగే అలాగే, తప్పకుండా. ఓకే, మంచిది, ఉంటాను. శ్రీనివాసరాజు గారు ఉంటానండి. ఓకే అండి, బాయ్. సో ఇది శ్రీనివాసరాజు గారు అని రంజిత్ ఫ్రెండ్ అట. అష్టావక్ర గీత విన్నప్పుడు అతనికి ఏదో ఒక సంవేదన కలిగింది. అంటే సడన్గా టచ్ అయిన అంశాలు కొన్ని ఉంటాయి. అట్లా జరుగుతుంది కొన్నిసార్లు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక మా సీనియర్ ఆర్టిస్ట్ ఉండేవాడు, చాలా కష్టపడి బొమ్మలు బాగా చేసేవాడు అసలు, పెయింటింగ్స్. నేను అట్లా ఊరికటి తిరుగుతుండేవాడిని. నేనంటే ఒక చిన్న రెస్పెక్ట్ ఉంది అతనికి. ఒకసారి ఏమైందంటే, చాలా ఎక్స్పెక్టేషన్తో పెయింటింగ్ చేస్తాడు, ఎగ్జిబిషన్ చేస్తాడు. ఎవరు వచ్చినా కొంటారేమో ఎవరు కొనరు. దాంతో ఘోరమైన డిసప్పాయింట్మెంటు. ఈ అమ్మ ఇంత మంచిగా చేసినా ఎవడు కొంటాడని థాట్ వచ్చింది. ఒకసారి ఇట్లా రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఒక 2 మాటలు చెప్తా, వింటావా నువ్వు? చెప్పు తమ్మి, ఇంకా అందరు చెప్పారు, ఇంక నువ్వు కూడా చెప్పు అన్నట్టు చదువు అన్నాడు. అట్లా కాదు, ఒక ప్రయోగం ఇది. ఇప్పటి వరకు నువ్వు చేసిన పెయింటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, కానీ అవి నీవి కాదు. అదంతా వేరే వాళ్ళ కోసం చేస్తున్నాను. ఒక్కసారి ఒక చిన్న పిల్లవాడిలాగా పెయింటింగ్ ఏవో, ఐ వాంట్ టు సీ అంటే తన రూమ్కి వెళ్ళి ఇట్లా కలర్ ఇట్లా ఇసిరేసి ఇట్లానే అయిపోయింది అన్నాడు. ఇది ఎగ్జిబిషన్ చేయాలి. ఇదే అక్కడ చూడు ఎట్లాంటి మాస్టర్ పీసెస్, అవే కొంటలేడు. ఇక్కడ విషయం కొందరా అని కాదు, అది నువ్వు వేరే వాళ్ళు కొంటరని వేసింది. ఇది మొట్టమొదటిసారి నీ యొక్క సహజ స్థితిలో వేసింది. అది ఇందులో ఒక యూనిక్నెస్ ఉంది, సమగ్రత ఉంది, నీవు ఉన్నవి ఇందులో. ఇట్లనే ఈ వారం రోజులు నేను క్యాన్వాస్లు కొనిస్తా, ఏమోరా బాయ్ అని ఒక బూతులు వాడాడు. అంటే కుడపడానికి వచ్చినావు నువ్వు ఈ అబ్బా అని. ఆ 3-4 డేస్లో వారం రోజులు ఎందుకని 2-3 లేచి పడేసాను 20 పెయింటింగ్. వైట్ క్యాన్వాస్ మీద పెన్ను గీతలు ఉంటాయి అంతే. ఇంకు పోసి ఆ ఇంకు నుంచి ఇట్లన్నీ ఇట్లా వేసి చేయగడిగేసుకొని ఇంకో పెయింటింగ్ దే అట్లా దోశలు వేసినట్టు వేసాడు. స్టేట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ చేస్తే వచ్చిన ఫస్ట్ వ్యక్తే సర్ప్రైజ్ అయ్యి, హూ ఈజ్ ద ఆర్టిస్ట్? అయితే ఐఎమ్ ద ఆర్టిస్ట్.
ఎక్కడో ఎట్లా అంటే అమేజింగ్ వర్క్ యూ హెడ్ అని అంటే ఐ వాంట్ టు బై దిస్ వర్క్ మ్యాన్, దిస్ ఇస్ అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత కొన్ని రోజులు అవాక్కులు అయ్యి ఉన్నాడు. ఇప్పుడు ఏందిరా నన్ను తమ్మి అంటాడు కదా, నీ కాళ్ళు మొక్కాలి ఇప్పుడు అంటే ఆ స్టేట్మెంట్ అది. అంటే ఎందుకు దండేయాలా అంటే అది ఏమర్థమైంది చెప్పు, నాకు చెప్పిన నాకు అంత జ్ఞానం లేదు కానీ నాకు థియేటర్లు వేసినట్టు వేయాలి కదా నేను, నాకు అర్థమైంది అది. నిజంగా అంత బాగుంది. ఒక్కొక్క పెయింటింగ్ నేను నెల రోజులు తీసుకొని వేసినవి 3 రోజులు 20 పెయింటింగ్లు వేసింది. ఇది నా ఒక ఆటలాగుంది కదా, ఇది ఎవ్వరు చెప్పలేదు నాకు, మన యూనివర్సిటీలో చెప్పరు. చెప్పిన నిజంగా బాగుంది పెయింటింగ్, నువ్వేదో నీ ఆర్ట్ ఎక్కడ పోతుంది, నీ ఫ్లో నీ స్ట్రోక్ పవర్ ఎక్కడ పోతుంది, అట్లా చిన్న స్ట్రైక్ అంటే నువ్వు సహజ స్పందన. ఇప్పుడు ఫ్లవరు ఇట్లా వస్తే గులాబీ అయింది, అది ఏదో ట్రై చేసింది అనుకో, అది ఏదో ఒక పెద్ద రెక్క పెద్దగా ఒక రెక్క చిన్నగా పిచ్చి పిచ్చి కాదు, డిస్టార్షన్ వస్తుందా, అంతే కదా. స్వాభావికంగా ఆయన సహసిద్ధంగా లోపల నుంచి ఏదైతే వస్తుందో దాన్ని మాత్రమే క్యాన్వాస్ మీద పెడితే అద్భుతమైంది. ఇప్పటిదాకా ఏంది, వాళ్ళకి ఇట్లయితే ఇష్టం ఉంటుంది, ఇట్లయితే ఇష్టం ఉంటుంది, అందరికంటే మన పెయింటింగ్ మెచ్చుకోవాలి, సేల్ అవ్వాలి. దానివల్ల ఏమైంది, సహజత్వం కోల్పోయింది. నేను మళ్ళీ గొప్ప ఆర్టిస్ట్ ఏం కాదు, నా పెయింటింగ్ ఒకటి సేల్ కాలే, ఇప్పుడు నేను ఎగ్జిబిషన్ చేయలే, కానీ నా మాట ఎందుకు కనెక్ట్ అయింది అంటే సోర్స్ అది మాట్లాడుతుంది. అంటే అసలు ఎవరితో సంబంధం లేదు, నువ్వు నీలా వికసించు, నువ్వు నీలా ప్రవహించు అన్నది దీన్ని చెప్పడానికి నీకు ఏ ఫిలాసఫీ, ఎందుకంటే నేను అట్లనే ఉన్నా. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఇట్లా డేంజరస్ ఉంటాయి. ఒక వ్యక్తి రాత్రి 12 o'clock నాకు ఫోన్ చేశాడు, ఇప్పుడే కలవాలనుకుంటున్నా, ఒక పెద్ద ఇష్యూ వచ్చింది, చాలా పెద్ద ఇష్యూ వచ్చింది అన్నాడు. పెద్ద ఇష్యూ వచ్చిందంటే కలుద్దాం. హ్యాబిట్స్కి వచ్చాడు, కార్ ఎక్కించుకున్న తర్వాత మంచిగా బ్యూటిఫుల్ డ్రెస్ కోటు ఉంటుంది కదా, అక్కడే గ్రాండ్ అని కెఫే గ్రాండ్ అని ఉంటుంది, అది ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఓపెన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే ఎంత రష్ ఉందంటే అసలు కూర్చోడానికి సందు లేదు, బయట షట్టర్ వేసే ఉంటుంది, లోపల సైడ్ ఇప్పటికి ఉంటుంది. ఆ వెనకంతా మొత్తం చెత్త చెదారం చిందర, అక్కడ కూడా జనాలు స్మోక్ చేస్తూ సిగరెట్ తాగుతూ టీలు తాగుతూ ఉంటారనమాట. అతి కష్టం మీద టీ తీసుకొద్దామంటే టీ తర్వాత నాకు ప్రాబ్లం ఉంది, కూర్చోడానికి ప్లేస్ లేదు, పండగ అది, నేను కూడా కొత్త బట్టలు వేసుకున్నా. నేనేం చేశానంటే అక్కడే ఒక అరుగుంటే కూర్చో అని నేను కూర్చో మాట్లాడన్నా. ఆ రోజు జరిగింది. ఇంతకు మించి నేనేమనలే, నేనేమన్నా చెప్పి ఉన్న ప్రవచనం ఇచ్చాను ఏం లేదే. అక్కడ ఉన్న చెత్త ఉన్న దాంట్లో నేను కూర్చో ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నావు కదా, ప్యాంటుది ఏముంది కూర్చో అంటే మరక అంటది కూర్చో అన్నా నేను, అంతే. అట్లా ఒక 2 నిమిషాలు సైలెన్స్ నిలబడి లే అన్నాడు. ఏంటంటే మన పెళ్లి చూపుల సినిమాలో హగ్ చేసుకుంటారు హీరో హీరోయిన్ అంటే ఇది అర్థమైంది పోదంపా, నాకు ఐ ఫౌండ్ ద ఆన్సర్ అని వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాలేదు. ఆ తర్వాత కొంతకాలం గడిచింది, ఏమైంది రాబోయే అప్పుడు చెప్పాడు అనమాట. ఆ రోజు నువ్వు అక్కడ కూర్చున్నావు చూడు, ఒక డౌట్లెస్గా, అంటే బట్టలు ఖరాబ్ అయితే ఏముంది ఇంకో బట్ట కొనుక్కోవచ్చు, కానీ నీ ప్రశాంతత ముఖ్యం. అట్లా నేను ఈ పనికిరాని వాటికి చాలా వాల్యూ ఇస్తున్నాను, నాకు అర్థమైంది ఆ రోజు. నేను వెళ్ళి దాన్ని క్లియర్ చేసుకున్నా, అంతే డైరెక్ట్ పాయింట్ చెప్పిన. అంటే వాడు చాలా తెలివైనడు, మంచి PhD స్కాలర్. అంటే సమ్ టైమ్స్ ఇప్పుడు ఎక్కడో ఉన్న వ్యక్తి జస్ట్ ఒక్క డైలాగ్ చెప్తే, అంటే తనకు అంతర్గతంగా భూమిక ఉంది, జస్ట్ ఆ మాట విన్నప్పుడు అట్లా నట్టుకు బోల్ట్ మ్యాచ్ అయినట్టు. అట్లా వినని వాడికి చోలు ఇల్లు కట్టుకొని చెప్పినా వాడికి ఏం వినడు వాడు, మాకు చెప్తాడు. ఇందాక మనం అనుకున్నాం కదా, దోసకాయ తొడుము నుంచి విడిపడుద్దా అంటే అది మీరు చెప్పండి. అంతే విడిపోతుంది. బాగా పండిన దోసకాయ చాలా గ్రేస్ఫుల్గా స్మూత్గా అట్లా ఇట్లా ఉంది కదా, ఇట్లా పక్క జరుగుతుంది. కానీ అది విడిపడాలంటే ఏంది, దాని ముందు పక్వానికి రావాలి, అది ఇంపార్టెంట్. ఈ పుస్తకం చిన్న మనం ఎప్పుడు సుషుప్తిలోనే ఉన్నాం. సుషుప్తి అంటే గాఢ నిద్ర కదా, మనం ఎప్పుడు సుషుప్తిలోనే ఉన్నాం. ఈ విషయం జాగ్రత్తావస్థలో తెలుసుకోవడమే సమాధానం. ఈ విషయంలో సుషుప్తిలో
నీవెప్పుడు సుషుప్తి అంటే ఏం తెలుసా? గాఢ నిద్రలో నువ్వు ప్రశాంతంగా ఉన్నావా లేదా? ఎవడన్నా గాఢ నిద్రలో అర్జెంట్ ఉంటాడా? అంటే నీ ఒరిజినల్ స్టేట్ అది. మెలకువలో కూడా నువ్వు అట్లా ఉన్నావు అనుకో, నువ్వు నిద్రిస్తున్నట్టే. అందుకని నేను రాసిన ఒక పద్యం ఉంటుంది, పరమ నిద్రాస్వరూపము రీసారసో వయసు అని ఒక పద్యం ఉంటుంది. నేను చదవన పద్యం అది. జ్ఞాని పలుకు తళుక్కున మెరుగు నిర్విశేషణమై. జ్ఞాని పలుకు తళుక్కున మెరుగు నిర్విశేషణమై, జ్ఞాని నిలుచు నగ్నముగా నిర్విషయమై, అనంతముగా చెప్పుట అసాధ్యమని తెలిసి, వీటి కావల నిల్చు మౌనమై పరమ నిద్రాస్వరూపమై రసో వయస అని రాసింది. ఇప్పుడు అదే అంటే నువ్వు నిద్రిస్తున్నావు కానీ నిద్రలో అనుభవిస్తున్న ప్రశాంతతని మెలకువలో అనుభవిస్తున్న సమాధి అంటే అట్లా. ఇంకేదైనా ఒకటి చదవనా? తత్వము మాట్లాడినంత సత్యము తెలుసనిగా, సత్యము తెలిసినవాడు తత్వము మాట్లాడవలనని లేదు, సత్యమున తత్వము పుట్టవలె గాని తత్వమున సత్యము కాదు, సత్యమన తత్వమసి రీసారసో వయస. శతకం కాదు, అదే మన శంకరాచార్యుల వారు ఇచ్చిన అడ్వైజ్ ఉంది కదా, రీసా లహరి అంతే, రీసానంద లహరి. ఇంకేదో లాస్ట్ గుంపును, ఇది మళ్ళీ విని ఫీల్ అయ్యారు, ఇది నా శ్లోకం ఇది. గుంపును చూచి గురువును నమ్మువాడు అధముడు, మహిమ కోరి గురువును నమ్మువాడు భక్తుడు, స్వయము కొరకు గురువు కడ నిలుచు సాధకుడు, వాడు స్వయము గురువేనని తెలియక రీసారసో వయసు. ఇంకా కొన్ని బూతులతో కూడా ఉంటాయి, తర్వాత చెప్తుంది. ఇది కొంచెం నేనన సమస్తమునకు అన్యము అన్యము, స్వయమన సమస్తముతో సమన్వయము ద్వయము, శూన్యమన సమస్తము అఖండము అద్వైతము, జ్ఞానమన అదే 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 రీసారసో వయసు. రీసా నడుచును సాటి ప్రాణివలె ఎగురును విహంగమై, అదృశ్య పంఖములు జాడించి గాలిలో అలల మధ్య ఈదు చేపవలె నిలుపు శ్వాస అదృశ్య అగోచర తలములందు రీసారసో. అక్కడ ఇప్పుడు నేను క్లారిటీ ఇద్దాం అనుకున్నా. అక్కడ రీసా అంటే రీసా ఎగురుతుడని కాదు, యాక్చువల్గా అది స్థితి. యాక్చువల్గా అది చాలా మంది అది వాళ్ళకి అర్థం చేసుకోవడం అట్లా స్పిరిచువల్ స్థితినే చెప్తారు. మైండ్, మనసు. నీకు ఏ బరువు లేకుండా ఉండాలంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే మరి బాయ్, టేక్ కేర్, ఉన్న చోట హాయిగా ఉండండి.